నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం స్వామీజీ. మీరు చాలా దేశాలు తిరిగారు కదా, ఆ, ఏ దేశాలు తిరిగారు? ఫస్ట్ బేరెన్ పోయినా, తర్వాత ఖతార్ పోయినా, తర్వాత సౌదీ పోయినా, తర్వాత దుబాయ్ పోయినా. ఇవన్నీ ముస్లిం దేశాలు కదా. అన్ని ముస్లిం దేశాలు. ఆ దేశాల్లో ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? బెహ్రెయిన్లో 6 సంవత్సరాలు ఉన్నా. మొత్తం కలిపి మొత్తం కలిసి 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు భారతదేశంలో పుట్టి పెరిగారు మీరు, ఆ, విదేశాల్లో 11 ఏళ్ళు ఉన్నారు, అంటే అరబ్ దేశాల్లో. ఆ, ఆ దేశాలకు మన దేశానికి మధ్య ప్రధానంగా ఆ. ఉన్న తేడా ఏమిటి మీ దృష్టికి వచ్చింది? తేడా దృష్టికి వచ్చిందంటే వాళ్ళ మతం మీద బాగా ఒకటే ఉంటుంది, మ్మ్. ఒకటే మతం. మనది 4 మీద మనది ఉంటుంది అంతే. తేడా అంటే వాళ్ళు ఒక కమ్యూనిటీగా ఉంటారు, మనది కమ్యూనిటీగా ఉండదు. అది మనది ఏంటంటే కమ్యూనిటీగా ఉండదు. పంచకోళ్ళ కషాయం. 4 మూలలు 4 గుంజుతూ ఉంటారు. వాళ్ళు ఒకటే రాజు ఒకటే మాట మీద ఉండాల్సింది. అలా ఉండడం మంచిదా, ఇలా ఉండడం మంచిదా? వాళ్ళది కమ్యూనిటీగా ఉండడం ఎక్కడైనా కానీ బాగుంటుంది కదా. ఒక మోపుల కట్టే నిర్వాలంటే ఒక్కొక్కటి తీసి ఇస్తాం. నలుగురు కలిసి ఒక జాగాలు ఉంటే ఐక్యత ఉంటుంది కదా, ఐకమత్యం. మరి మన దేశంలో ఆ ఐకమత్యం లేకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కులాల పరంగా ఐకమత్యం లేదు, ప్రాంతాల పరంగా లేదు, భాష పరంగా లేదు, పోనీ వర్గం అంటే పేదవాళ్ళు ధనికులు వర్గాలు, వర్గపరంగా ఐకమత్యం లేదు, పార్టీల పరంగా ఐకమత్యం లేదు. మరి మెయిన్ రాజకీయమే మనల్ని విశ్లేషించేది. రాజకీయం వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రీగా ఫుడ్, ముందు ఫ్రీగా బియ్యం ఉండే 85 అప్పుడు, ఇప్పుడేమో పెన్షన్ల కాడికి వచ్చేసింది. ఒక వర్క్ చేయాలంటే వాళ్ళకి ఓపిక లేదు అంతే. అంటే ఫ్రీగా ఇవ్వడం వల్ల ఓపిక పోయిందా, ఓపిక పోవడం వల్ల ఫ్రీగా ఇస్తున్నారా? ఓపిక పోవడం గల వీళ్ళు ఫ్రీగా ఇస్తామన్నది ఓపికలు పోయినాయి కదా. అదే ఇవ్వకుండా కనీసం ప్రతి ఒక్కరికి చదువు, విద్య, వైద్యం 2 ఫ్రీగా ఉన్నప్పుడైతే వాళ్ళకేమి అవసరాలు రావు. నేనైతే చూసినంతలా ఒక వైద్యపరంగా విద్యాపరంగా ఉంటేనే ఖర్చులు, అవి దాటిపోతే మనిషి పని చేసుకుంటాడు ఫ్రీగా ఇవ్వ. అంటే ఈ రకమైన తారతమ్యాలకు కారణము రాజకీయాలు, పార్టీలు, వాళ్ళ విధానాలు. మనుషులు కూడా ఇప్పుడు అలసత్వం, ఏ పని చేయాలని వాళ్ళు అనుకుంటలేరు. అంటే పని చేయకుండా ఉండే స్వభావాన్ని రాజకీయ నాయకులు పెంచి పోషించారు కదా. రాజకీయ నాయకులు పెంచి పోషించారంటే వాళ్ళు గెలవాలన్న ఉద్దేశంతో తీసుకొస్తుండ్రు అంతే. ఒకళ్ళు 2000 ఇస్తామంటారు, ఇంకొకళ్ళు 4000 ఇస్తామంటారు. అయితే మన దేశంలో దేశం బాగుపడాలంటే అరబ్ దేశాల్లో చట్టాలు మన చట్టాలు వేరు వేరు అంటారు. మరి అరబ్బులో దేశాలు ఎటువంటి చట్టాలు ఉన్నాయి? వాళ్ళు తప్పు చేస్తే కన్ను, తప్పు చేస్తే చూస్తే కన్నే తీసేస్తారు, చేతు తప్పు చేస్తే చేతే తీసేస్తారు. అక్కడ ఒక దబన ఎవరైనా తప్పు చేశారనుకో తల నరికేయడం. అంటే మీరు ప్రత్యక్షంగా చూసారా శిక్షలు అమలు అయ్యేటప్పుడు? చూడలేదు అక్కడ. అంటే మీ పనిలో మీరు ఉండేవారు? మా పనిలో మేము. బహిరంగ శిక్షలు ఉంటాయంటే? బహిరంగ శిక్షలు సౌదీలో మాత్రం బహిరంగ శిక్షలు వచ్చి తల నరికేసేయడం అంతే. తల నరకడం, చేతులు తీసేయడం, కాళ్ళు ఇలాంటివి, గోర్లు తీసేయడం. ఇక తప్పు తప్పు చేయాలని వాళ్ళు అనుకో, తప్పు చేస్తే వాళ్ళకి ఒకటే తెలుసు. ఇక మన ఇండియన్స్ మాత్రం ఎక్కువ మటుకు తప్పు చేసిన వాళ్ళు లేరు. వేరే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకు ఉరిశిక్ష ఉన్నది, మన ఇండియన్ వాళ్ళకు లేదు. తప్పు చేసినా కానీ కూడా ఇండియాకి పంపించి ఇండియా గవర్నమెంట్లో సెటిల్ చేయాలి. ఇప్పుడు మరి అరబ్ దేశాల్లో 11 ఏండ్లు మీరు ఉన్నారు. మన దేశంలో మరి అటువంటి చట్టాలు అమలు కావడం మంచిదంటారా, వద్దంటారా? మంచిది. అట్లా ఉంటే భయం అన్నది ఉంటుంది కదా మనిషికి. ఫస్ట్ భయమే అన్నిటికంటే. భయం ఉంటేనే ఏదన్నా అవుతుంది. కానీ మానవతావాదులు అనేవారు ఏమంటుంటారంటే, ఇలాగా మనిషి తప్పులు చేయని మనుషులు ఎవరుంటారు, తప్పు చేశారని శిక్షలు విధిస్తూ పోతే మరి మానవత్వానికి నష్టము, కాబట్టి క్షమించాలి, దయ చూపాలి, మళ్ళీ మారడానికి అవకాశం ఇవ్వాలి, ఇలాగా ఏవో చెప్తుంటారు. వాళ్ళు చెప్తుంటారు కానీ వాళ్ళు చేసింది మళ్ళా మారిరన్న గ్యారంటీ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకొకళ్ళకు ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేస్తే ఫ్రీ గిడ్స్ పెడుతున్నారు, ఇంకొకళ్ళు కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉన్నది కదా. అవుతూనే ఉంది అటువంటి వ్యవహారం. అదే ప్రాబ్లం. ఒకళ్ళు తప్పు చేస్తే ఇప్పుడు బయట కంట్రీలో ఎట్లా, అరబ్ కంట్రీలో, సౌదీలో కానీ ఎవరు తప్పు చేయరు. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు తప్పు చేస్తే మాత్రం ఇక రాజు ఏది చెప్తే అదే సరి. అని ఇట్లా మనలాగా హైకోర్టు, ఏముండవు, జిల్లా కోర్టు, సుప్రీంకోర్టు ఏమి లేవు అక్కడ. ఒకటే రాజు తప్పు చేసిన వాళ్ళు అంటే ఫైనల్ అయిపోయిందంటే అంతే, ఇక వేరే ఏముండవు. ఇక రుజువు అయిందంటే ఖచ్చితంగా శిక్ష. అంటే మన దేశంలో శిక్ష సంబంధించిన చట్టాలు సరిగ్గా లేక, ఇక చట్టాలంటే మన రాజ్యాంగంలో రాసుకున్నారు కదా, మానవతా దృక్పథం మనది
ఇండిపెండెన్స్ మనది. తర్వాత ఇంకొకటి అది అసలే ఏంటిది మనది అందరికీ ఒక ఆదర్శంగా అని ఇండియన్ చెప్పుకుంటాం, కానీ వాళ్ళు చేసింది తప్పే, కానీ వాళ్ళకు అవకాశవాదులకు అది ఒక అవకాశంగా కనబడుతుంది. ఎప్పుడో 70 ఏళ్ల కింద రాసిన చట్టాలు మారాలి అనేది మీరు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు సార్. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఎట్లున్నది, అప్పుడు పని చేస్తే 12 గంటలు పని చేసి 14 గంటలు పని చేస్తారు, ఇప్పుడు 4 గంటలు చేయగలిగే అవస్థ పడుతుంది. ఇప్పుడు అరబ్ దేశాల్లో మహిళలు పరిస్థితి ఏంటి? వాళ్ళని మేము చూడలేదు. వాళ్ళు మాకు అంటే వాళ్ళు ఫ్రీగా ఓపెన్గా బయట తిరగరు. ఎందుకు? వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, బయటకు వచ్చిన బుర్కల్లోనే కనబడతారు. ఇక అంతకుమించి వాళ్ళ ముఖం కూడా మనకు కనబడదు. అంటే ఆ విధంగా ఉండడం వల్ల లాభం ఏంటి? వాళ్ళ అట్లా ఉండడం వల్ల వేరేళ్ళు వాళ్ళని ఒక వేరే దృష్టితో చూడకుండా ఉండడం అంతేగా. వాళ్ళకి అంటే వాళ్ళు బయట ఉద్యోగాలు చేస్తారు, కానీ ఇట్లా ఓపెన్ ఉండదు, ఎక్కడైనా బురకలాగానే. అంటే ఆ సిస్టమ్ మంచిది అంటారా మీరు? సిస్టమ్ మంచిది అంటే సిస్టమ్ ఏదైనా వాళ్ళు మంచిగా ఉంటేనే కదా ఇప్పుడు వాళ్ళు అట్లా మంచిగా ఉన్నారన్నది. వాళ్ళు ఒక పద్ధతి అనుసరిస్తున్నారు, మీకు ఆ పద్ధతి మన దేశంలో అమలు చేస్తే మంచిది అనిపిస్తుందా? మన దగ్గర చేస్తే మంచిగా ఉంటుంది ఎక్కడైనా, కానీ వాళ్ళలాగా వాళ్ళ కల్చర్ అంటారు వాళ్ళు. కల్చర్ ఏదైనా కావచ్చు, ఒక మంచి అలవాటు, ఒక మంచి పద్ధతి విషయంలో నేను ఒప్పుకుంటాను. పద్ధతి మంచిది ఏదైనా. ఏది బుర్కాలు వేసి పెట్టడం మహిళలు? బురకాలు వేసి పెట్టాడంటే వాళ్ళ దాంట్లో ఎట్లున్నదో అది మనకు తెలియదు సార్. వాళ్ళు బురకాలు వేసి అమ్మమ్మ వాళ్ళని ఉంచుతున్నారు కదా కనబడనివ్వకుండా. మన దగ్గర కూడా మహిళలను ఆ విధంగా చేస్తే మంచిది అంటారా అని అడుగుతున్నాను నేను. స్వేచ్ఛ లేదంటారు కదా మళ్ళీ అట్లా. వాళ్ళు ఏమన్నా అనుకోని మీ అభిప్రాయం అడుగుతున్నాను నేను. మంచిది అట్లా అయితే. దానివల్ల ఏంటి, ఏ రకమైన లాభం అనిపిస్తుంది మీకు? అట్లా ఉంటే ఇట్లా బయట తిరిగి పబ్బులు ఇవన్నీ రేపిస్టులు ఇవన్నీ కొద్దిగా తగ్గేట మంచిగా ఉంటుందని అంటారు. ఇప్పుడు అంటే నేరాలు ఘోరాలు చేసే మనుషులకు కారణము స్త్రీలు అంటారా మీరు? అంటే స్త్రీల ప్రవర్తన అంటారా? కొద్దిగా అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మత్తు, మళ్ళా తాగడం, డ్రింకింగ్, ఇది మత్తు. వాళ్ళు ఏం చెప్తున్నారో మత్తు మైకంలో ఏం కూడా తెలియకుండా. మత్తు అనేది ప్రభుత్వం యొక్క పాలసీ కదా. ప్రభుత్వమే సారాయి దుకాణాలను నడుపుతోంది. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు వద్దు అని ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చినాడు మూతపడతాయి. ప్రజలు రావట్లేదు కదా. ఇప్పుడు దానికి అలవాటు అయిపోతారు కదా. కాబట్టి మద్యము వల్ల నేరాలు జరిగితే కారణము మద్యము కాదు, ఆ మద్యాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి మనుషులది, ప్రజలది. కాబట్టి ఈ తప్పంతా ఇప్పుడు మన మీదకే వస్తుంది, ప్రజల మీద. ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికే వస్తుంది. కాకపోతే మీరు ఇప్పుడు అరబ్ దేశాల్లో మద్యపానం ఉండదు అసలు చూడలే. చాటుకు అంతే వింటాము, కానీ చాటుకు ఎవరైనా బయటపడితే మాత్రం శిక్ష అది ఉండదు. మనిషి బ్రతికి లేని కిందికి అది. డ్రగ్స్ ఇక అవన్నీ ఏదైనా కానీ డ్రగ్స్ ఇంకా అది వినలేదు కూడా మేము మామూలుగా వర్క్ క్యాంపులలో ఉండి అది అవుతాం కాబట్టి ఒకటి పద్ధతి. వాళ్ళు మాత్రం ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చిందంటే దాన్ని అమలు చేయాల్సిందే. అందరికి సాలరీ చట్టం రావాలంటే సాలరీ ఖచ్చితంగా రావాల్సింది, ఈ టైంకు ఈ లెక్కలు అట్లా ఉంటాయి. ఇప్పుడు నిబంధనలు కఠినంగా ఉంటాయి. మన దేశంలో కుటుంబ వ్యవస్థ అరబ్ దేశాల్లో కుటుంబ వ్యవస్థకు తేడా ఏమైనా అనిపించిందా మీకు? వాళ్ళ కుటుంబ వ్యవస్థ చూసారా మీరు? ఆర్థికంగా బాగుంటుంది వాళ్ళు, గవర్నమెంట్ సపోర్ట్. అంతేనా? భార్య భర్త పిల్లలు అనుబంధాలు ఉంటారా కలిసిమెలిసి? పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇక అవి మనకు చూడలే, మేము చూడము కదా, మేము బయటనే ఉంటుంది. కానీ అక్కడ అరబ్ దేశాల్లో చెట్లు ఉంటాయి అసలు? ఉంటాయి. అంతా ఎడారి అంటారు కానీ అక్కడక్కడ ఉన్న చెట్టుని కాపాడుతారు. తక్కువ బాగా తక్కువ చెట్లు వాటిని కాపాడుతారు. ఖర్జూరం చెట్లు బాగా పెంచుతారు వీటిని. ఇప్పుడు అరబ్ దేశాలు ఎడారి దేశాలు, వాటితో పోలిస్తే 100% సమృద్ధమైన దేశము భారతదేశం. అటువంటప్పుడు ఈ దేశాన్ని వదిలిపెట్టేసి లక్షల మంది ప్రతి సంవత్సరము విదేశాల్లో ఉద్యోగాలంటే మామూలు అదే కూలి పనులే కావచ్చు, ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైనా కావచ్చు, మంచి సాలరీ వస్తుందని వెళ్తున్నారు. మంచి సాలరీ, మంచి ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ కానీ ఉండడం కానీ లివింగ్ కాస్ట్ కానీ ప్రతిదీ హైఫైగా ఉంటుందని వెళ్తున్నారు. డబ్బు కోసం మంచి లివింగ్ లగ్జరీ లైఫ్ గురించి. అది డబ్బే కదా, డబ్బే కారణం. మరి మన దగ్గర అదే పని చేస్తే దొరకదా? ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక ట్రాఫిక్లో అవ్వాలంటే ఇక్కడ ట్రాఫిక్లు ఎదుర్కొంటారు వాళ్ళు, అయిన టైంకు రీచ్ అవుతారు అక్కడ.
ఈడ మన అన్న టైంలో అంటే ఇప్పుడు విదేశాల్లో మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఆ పనికి చాలా గుర్తింపు ఉందా? గుర్తుంటుంది. మన దేశంలో చేస్తే ఉందా లేదా? లేదంటారు కదా. మీ అనుభవంలో? మా అనుభవం అయితే లేదు నిజం. ఇక మేమంతా చదువుకోలేము, మేమంతా పెద్ద జాబులు చేయలేము. చేసినంత మటుకు మేము ఇన్నంత మటుకు మాత్రం మంచిగా నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందులు ఎక్కువ ఇబ్బందులు పడతారని ఇన్నది మాత్రం. ఇదంతా రాజకీయ వ్యవస్థ వల్లనే జరుగుతుంది ఇదంతా, అంతే కదా? అన్నిటికీ ఇప్పుడు అంతెందుకు స్వామి, ఇప్పుడు పెద్ద ఐఏఎస్ చదివినా కానీ ఒక రాజకీయ నాయకుల దగ్గరికి పోయి సెల్యూట్ చేస్తారు. ఇప్పుడు పోలీస్ అయినా ఎస్ఐ అయినా వాళ్ళ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అవుతారు. మరి ఎక్కడ ఉన్నది? కారణం అదే కదా, రాజకీయమే కదా. అన్నిటికీ మూలం అదే.